పూరా లోకల్. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏకకాలంలో అని చెప్పారు. నేను ఇంకా నా దగ్గర పేపర్ పెట్టుకున్నా. మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు యూత్ డిక్లరేషన్ పేరు మీద, మరి 6 గ్యారంటీల పేరు మీద 100 రోజుల్లో చేయాల్సినటువంటి అంశాలు ఒక్కసారి ముఖ్యమంత్రి చదవాల్సినటువంటి అవసరం ఉంది, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. నిన్న మొన్న ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కూడా రైతులను, తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే విధంగా ఉంది. రైతుల రుణమాఫీ కూడా ఈరోజు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయలేదు. అరకొర మాఫీ చేసి, కొంతమందికే వేసి, మిగతాలందరినీ మోసం చేసి, వెన్నుపోటు పొడిచి ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా పోస్టర్లను పంపించి, కటౌట్లను పంపించి, పాలను పంపించి, మనుషులను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నాడు. ఆ పాలు కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నాడు. ఆ పరిస్థితి ఉన్నది. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? ఈరోజు తెలంగాణ విద్యార్థి యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. తెలంగాణ యువత ఈ సందర్భంగా మనవేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించారు, డేట్లతో సహా, నెలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక్క అంశాన్ని కూడా ఏ రోజు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామో డేట్లతో సహా, నెలతో సహా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ఇచ్చిన హామీల గురించి మర్చిపోతూ ఉన్నాడు. ఎందుకంటే మనకు అనుభవం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మభ్యపెట్టింది, మోసం చేసింది తెలంగాణ యువతను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చాడు హామీ, అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చాడు, దాని గురించి ఇంతవరకు మాట ఎత్తడం లేదు. కాలేజీలో చదువుకునేటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పాడు. దాని గురించి ఇంతవరకు మాట్లాడడం లేదు. అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి మరి 10 లక్షల మంది నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు మన యొక్క కాసం గారు మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వము, ఇది ప్రజల పాలన, ఇది సోనియమ్మ పాలన, మీరు ప్రగతి భవన్ రావచ్చు, సెక్రటరియట్ రావచ్చు, ద్వారాలు ఉండే అని చెప్పారు. పాపం చాలామంది నిరుద్యోగ యువకులు ప్రజాభవన్కి వెళ్ళారు. రోజో దరఖాస్తు తీసుకొని అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి దరఖాస్తులు పట్టుకొని ఎదురు చూశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూశారు దరఖాస్తులు పట్టుకొని. సోనియమ్మ పాలనలో, ప్రజల పాలనలో, కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు తీసుకోవడానికి వస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్కు రాలేదు, దరఖాస్తులు తీసుకోలేదు. ఈరోజు సెక్రటరియట్కి అంటున్నారు, సెక్రటరియట్లో కూడా తాళాలు ఉండవు, తలుపులు ఉండవు, పోలీసులు ఉండవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా తమ ఫిర్యాదులు, తమ సమస్యలు సెక్రటరియట్లో మంత్రులకు చెప్పుకోవచ్చు అన్నారు. కానీ ఈరోజు కాసం గారు ఒక విషయం మర్చిపోయారు. నిరుద్యోగ యువకులను రానివ్వడం లేదు, వాస్తవమే. కానీ పైరవికారులు మాత్రం ఎవరైనా రావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పైరవికారులు సెక్రటరియట్కు రావడానికి పోవడానికి నో ఆస్కర్, నో టెల్లర్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఏ మంత్రి అయినా కలవచ్చు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వము దేశంలో ఏది లేదు. అది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము,
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఈ రెండు ప్రభుత్వాలే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు. ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ అమలులోకి వచ్చి ఈరోజు 75 సంవత్సరాలు కావస్తుంది. తప్పకుండా రాజ్యాంగాన్ని మరింత పటిష్టపరచమే తప్ప కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అబద్ధాలు ఆడడము, మోసం చేయడము కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈరోజు చూస్తూ ఉన్నాం. విద్యార్థులందరికీ విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయలైనటువంటి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే ప్రజలకు గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుదిబండలుగా మారతాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగానైతే టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారో, కేసీఆర్కి బుద్ధి చెప్పడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి 5 సంవత్సరాలు కూడా అవసరం లేదని మనం చేస్తున్నాం. మీరెక్కడైతే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగ యువకులంతా కోచింగ్ తీసుకుంటారో, కేసీఆర్ పాలనలో ఏ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తూ తమ జీవితాలు పణంగా పెట్టి అప్పులు వేసి పస్తులుంటూ ఈరోజు కోచింగ్ తీసుకున్నటువంటి యువత దగ్గరికి మీరు వెళ్ళారో, ఈరోజు అదే యువతను ఈరోజు మోసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏ యువత దగ్గరికి వెళ్ళి మీ యొక్క రాహుల్ గాంధీని తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేస్తానని చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా, చిక్కడపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు మీరు ఒట్టు పెట్టుకొని అదే నిరుద్యోగ యువతను ఇదే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మోసం చేస్తూ ఉన్నాడని మనం చేస్తూ ఉన్నాను. అందుకే ఈ రాష్ట్రంలో మన బ్రతుకు ఇంతకుముందు చెప్పినట్టు పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఒక దిక్కు కేసీఆర్ కుటుంబం తెలంగాణ దోచుకుంటుంది. ఈ కేసీఆర్ కుటుంబం పోవాలి, ఈ పీడ విరగడ కావాలని యువకులంతా, విద్యార్థులంతా మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు మార్పు మరి ఒక కుటుంబం పోయి ఇంకో కుటుంబం వచ్చింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చింది. కేసీఆర్ దోపిడి పోయి ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దోపిడి వచ్చింది. ఈరోజు ఎవరికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు లాభం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరిగిందంటే రేవంత్ రెడ్డికి లాభం జరిగింది. ఎవరికి లాభం జరిగిందంటే మంత్రులైనటువంటి కాంగ్రెస్ పార్టీలకు, నాయకులకు లాభం జరిగింది. ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరే ఎక్కడ దొరికితే అంత దోచుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. మంత్రులు ఇష్టారాజ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజల మీద పడి దోచుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా టీఆర్ఎస్ చేస్తే మేము తక్కువ తిన్నామా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని తలదండే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలను, బడుగు బలైన వర్గాల ప్రజలను, రైతులను అనేక రకాలుగా వేధింపులకు కుదిరిస్తున్నారు, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. పిడికిలి బిగించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ధర్నా చౌక్లో తెలంగాణ నిరుద్యోగుల వాణి ఈరోజు ఇక్కడ వినిపించడానికి వస్తాము. ఈ తెలంగాణ నిరుద్యోగుల యొక్క హామీ సమస్యను ఇక్కడ తెలియజేయడానికి వచ్చాము. తెలంగాణ నిరుద్యోగుల మీద జరుగుతున్నటువంటి పోలీస్ నిర్బంధాన్ని ప్రశ్నించడానికి వచ్చాము. ఓ తెలంగాణ యువత, ఓ తెలంగాణ విద్యార్థి, ఈరోజు కలిసి రండి. మీ తరఫున మేము కూడా ప్రశ్నిస్తాము, మీ అండగా మేము కూడా నిలబడతాము. ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఈ విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రతిరోజు వారానికి
ఢిల్లీకి వెళ్తాడు. ఆయా ఎలక్షన్స్ ముందు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చావు కదా, ఎందుకు రావు? నువ్వు యూనివర్సిటీకి వచ్చారు కదా గతంలో, ఇప్పుడు ఎందుకు రావటం లేదు? చాలా న్యాయమైనటువంటి కోరికలు. ఈరోజు నిరుద్యోగ యువకులు ఏ చిక్కడపల్లి లైబ్రరీకైనా కోచింగ్ చేసుకుంటారో వాళ్ళందరూ కలిశారు. సార్ నాది చాలా పేద కుటుంబము, ఎంతో కష్టపడి మా నాన్న అప్పులు వేసి మరి కడుపు నిండా తిన్నా తినకున్నా నా కోసం నన్ను చదివించాడు మా నాన్న. మా కుటుంబం నన్ను పోషించింది. ఈరోజు నేను గత 10 సంవత్సరాలుగా కోచింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే హైదరాబాద్కు వచ్చి గ్రూప్ 1 పరీక్షలకు, డిఎస్సికి అనేక రకాలుగా కోచింగ్లు తీసుకుంటూ సంవత్సరాలుగా ఇక్కడ గడుపుతూ ఉన్నాను. ఒక పూట తింటూ ఒక పూట తిండి లేకున్నా కూడా నోటిఫికేషన్లు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకు మారుతుంది. నన్ను జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిదండ్రులను నేను పోషిస్తాను, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాను అనేటువంటి తపన ఈరోజు నాలో ఉందన్న. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మా జీవితాలలో మార్పు రాలేదు. ఏ రకంగా అయితే కేసీఆర్ మాకు వెన్నుపోటు పరిచాడో ఈ రేవంత్ రెడ్డి కూడా అదే వెన్నుపోటు పరుస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము. అది రైతాంగ సమస్యలే కావచ్చు, అది మహిళల సమస్యలే కావచ్చు, అది బడుగు బలైన వర్గాల సమస్యలే కావచ్చు, అది నిరుద్యోగుల సమస్యలే కావచ్చు, ఏ వర్గాల సమస్యలైనా కూడా భారతీయ జనతా పార్టీగా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పోరాటాలు సిద్ధమవుతా ఉన్నాము, పోరాటాలు చేస్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన నిలదీస్తామని, నిలదీయాల్సిందిగా తెలంగాణ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి వందే వందే వందే.